హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాల్లో కనిపించే ఒక అంతర్జాతీయ మెర్సనరీ ఇప్పుడు భారత నిఘా వర్గాల చేతికి చిక్కడం దేశ రక్షణ చరిత్రలో సంచలన పరిణామం. ఒక దేశపు సరిహద్దులు దాటి మరో దేశపు అంతర్గత భద్రతతో ఆడుకోవాలని చూసే విదేశీ శక్తుల ఆటలు సాగవని ఎన్ఐఏ చేసిన ఈ మెరుపు దాడి నిరూపించింది. ఢిల్లీ నుంచి కోల్కతా వరకు ఏకకాలంలో జరిగిన ఈ ఆపరేషన్ వెనుక ఉన్న రహస్యాలు వింటే భారత ఈశాన్య రాష్ట్రాల్లో ఏదో ఒక పెనుకుట్ర పన్నారనే అనుమానాలు బలపడుతున్నాయి. అసలు ఒక అమెరికన్ యుద్ధ వీరుడు ఆరుగురు ఉక్రెయిన్ పౌరులతో కలిసి భారత్ లో ఏం చేస్తున్నాడు? ఆ డ్రోన్ వార్ ఫేర్ వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి అనే ఉత్కంఠభరితమైన వివరాల్లోకి వెళితే, భారత జాతీయ దర్యాప్తు సంస్థ గత వారం అత్యంత రహస్యంగా సమన్వయంతో చేపట్టిన ఆపరేషన్ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. మార్చి 13న ఢిల్లీ, కోల్కతా, లక్నో విమానాశ్రయాల్లో ఏకకాలంగా దాడులు నిర్వహించిన ఎన్ఐఏ అధికారులు అమెరికాకు చెందిన వివాదాస్పద యుద్ధ వీరుడు మాథ్యూ అరోన్ తో పాటు ఆరుగురు ఉక్రెయిన్ జాతీయులు అదుపులోకి తీసుకున్నారు. భారత అంతర్గత భద్రతకు విఘాతం కలిగించేలా ఈశాన్య రాష్ట్రాల్లోని ఉగ్రవాద ముఠాలకు వీరు శిక్షణ ఇస్తున్నారనే పక్కా సమాచారంతో ఈ అరెస్టులు జరిగాయి. ఈ కేసులో పట్టుబడిన అత్యంత కీలకమైన వ్యక్తి మాథ్యూ వన్ డైక్ సామాన్యుడు కాదు. ఈయన ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో జరిగిన అంతర్యుద్ధాల్లో మెర్సినరీగా పనిచేసేవాడు. ఆ అనుభవం కూడా ఉంది. 2011లో లిబియాకు గడాఫీకి వ్యతిరేకంగా, ఇరాక్ లో ఐసిస్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడి వార్తల్లో నిలిచారు. చివరకు ఉక్రెయిన్ రష్యా యుద్ధాల్లో కూడా ఉక్రెయిన్ సైనికులకు అత్యాధునిక యుద్ధ తంత్రాల శిక్షణ ఇచ్చిన చరిత్ర ఈయనకుంది. అటువంటి వ్యక్తి ఇప్పుడు భారత సరిహద్దుల్లో కనిపించడం నిఘా వర్గాలను అప్రమత్తం చేసింది. ఎన్ఐఏ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం ఈ ముఠా భారత సార్వభౌమత ముప్పు కలిగించేలాగా పెద్ద కుట్ర పన్నింది అని, వీరు అనుమతి లేకుండా మిజోరం సరిహద్దుల గుండా మయన్మార్లోని అక్రమంగా ప్రవేశించి అక్కడ తిరుగుబాటు సంస్థలకు సాయుధ శిక్షణ ఇచ్చారు అని అంటున్నారు. ముఖ్యంగా ఐరోపా నుంచి అత్యాధునిక డ్రోన్లను దిగుమతి చేసి డ్రోన్ల ఆపరేషన్స్ ను అసెంబ్లీ మరియు జమ్మింగ్ టెక్నాలజీలపై ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వడం వీరి ప్రధాన లక్ష్యంగా తేలింది. ఆధునిక యుద్ధంలోని డ్రోన్లు ఎంతటి విధ్వంసాన్ని సృష్టిస్తాయో తెలిసిన ఈ ముఠ తన ఈశాన్య ప్రాంతాల్లో అస్థిరత సృష్టించడానికి ప్రయత్నించినట్లుగా తెలుస్తుంది. అరెస్ట్ అయిన ఏడుగురిని మార్చి 16న ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టులో ప్రవేశపెట్టగా, న్యాయస్థానం వారికి 11 రోజులు ఎన్ఐఏ కస్టడీ విధించింది. వీరిపై కఠినమైన ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద కేసు నమోదు చేశారు. విదేశీయులు భారత సరిహద్దు ప్రాంతాల్లోని ప్రవేశించినప్పుడు పాటించవలసిన నిబంధనలను ఉల్లంఘించారని, వీరి వెనుక అంతర్జాతీయ శక్తుల హస్తం ఉందా అనే కోణంలో దర్యాప్తు సాగుతుంది. సరిహద్దులో అలజడి సృష్టించేందుకు విదేశీ నిపుణులను రంగంలోకి దించడం వెనుక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకోవడమే ఇప్పుడు ఎన్ఐఏ ముందున్న అసలు సవాల్. అంతర్జాతీయ యుద్ధ క్షేత్రంలో ఆరితేరిన ఒక అమెరికన్, ఉక్రెయిన్ సాంకేతిక నిపుణులతో కలిసి భారత సరిహద్దుల్లో సంచరించడం అనేది దేశ భద్రతకు సంబంధించిన సీరియస్ ఇష్యూ. డ్రోన్ టెక్నాలజీ ద్వారా అస్థిరత సృష్టించే కుట్రను ఎన్ఐఏ సకలంగా గుర్తించి అడ్డుకోగలిగింది. విదేశీ శక్తులు మన అంతర్జాతీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకొని సాయుధ గ్రూపులను రెచ్చగొట్టాలని చూస్తే ఫలితం ఎంత తీవ్రంగా ఉంటుందో ఈ అరెస్టు స్పష్టం చేస్తున్నాయి. ఈ విచారణలో బయటపడే నిజాలు భవిష్యత్తులో భారత రక్షణ వ్యూహాలకు మరింత పటిష్టత చేసే అవకాశం ఉంది.